అలాగే ఉందాం, కానీ ఆత్మీయతలో మరింతగా ఎదుగుదాం, ఫలిద్దాం. క్రీస్తు స్వారూప్యములోకి మనం మార్చబడదాం. ఏ క్షణమైనా ఆయన వచ్చే గడియ త్వరలోనే ఉంది. కాబట్టి మనం త్వరగా సరి చేసుకోవాలి, త్వరగా సరిదిద్దుకోవాలి. ఏదైనా పోగొట్టుకున్నామో అదంతా మరలా తిరిగి తీసుకోవాలి, సెటిలైట్ కావాలి. అప్పుడు ఆయన పిలవగానే మనం వెళ్ళిపోవచ్చు. నమ్మ అర్థమవుతుందండి. ఆమేన్. ఒకసారి గట్టి చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఏ సమస్య లేకపో, మధ్యలో మనకు బాబేలు ఉంది. ఈ బాబేల్లో ఒకడు ఉన్నాడు, వానితోనే మన సమస్య. అందుకే మనము వారి బారిన పడకుండా తప్పించుకోవడానికే దేవుడు మనకి సమయం ఇచ్చాడు. కనుక నేను ఒకటి బదులుగా 100 సార్లు మీకు హెచ్చరిక చేసినట్టు కనపడుతుంది. ఇది మీకు అనుకూల సమయం, జాగ్రత్తగా వినాలి. ఈ బైబిల్ యొక్క లేఖనంలో చదివినటువంటి వాక్య భాగము 21వ వచనములో, 21వ వచనములో బలిష్ఠుడైన ఒక దూత తిరుగటి రాతి వంటి ఒక రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఇలాగున మహాపట్టణమైన బబులోను వేగముగా పడదోయబడెను. అది పడదోయబడిన తర్వాత మరి ఎన్నటికి అది కనబడకపోవును. వెంటనే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధులారా, ప్రవక్తలారా, నా పిల్లలారా, నా కొరక ఎదురు చూస్తున్న వారులారా, మీరు ఆనందించి సంతోషించుడి. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే మీ శత్రువు అపవాది వాని పట్టణము పడదోయబడినది. పరిశుద్ధులకు చేసిన అన్యాయానికి నేను తీర్పు వారికి చేశాను. ఇక వారి భయమే మీకు లేదు. కనుక సంతోషించండి. దేవుని రాజ్యమును, పట్టణమును, సమస్తమును పరిశుద్ధులమైనది. ఈ లోకమంతా ఆయన పిల్లలదైనది. ఎవరికి? సాత్వికులైన వారికి, ఆయన మాట కట్టుబడి జీవించిన వారికి ఈ భూమి ఆయన ఇస్తాడు. ఏంటండి దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోయిందా? చంపేసినారా? ఉండు అక్కడ ఉండక. హల్లెలూయా. సరే అయిపోయింది కదా, దాని పారమైతే తీసాను కదా. వినాలి. ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దానిని నేను పడదోయగా. దేన్ని? గట్ట చెప్పాలి. దేన్ని? బబులోను. నేను ఒక తిరగటి రాయిని ఒక దూత సముద్రంలో పడవేయగా. అది పడిపోవాలంటే సముద్రం ఉన్నది, అది వచ్చిందే సముద్రం నుంచి. నిజమేనా? అది సముద్రం బయటకు వచ్చింది, సముద్రం ఒడ్డున పడుకున్నది.